బాపట్ల జిల్లాలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయలక్ష్మీపురంలోని సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సైనికులు నూతన ఉత్సాహంతో కేక్ కటింగ్ చేసుకుని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికులకు, మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులకు, భారతీయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అందరూ ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం అభివృద్ధి బాటలో నడవాలని కోరుకొని భారత మాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైన సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలోని మాజీ సైనికుల తరపున, మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అధ్యక్షుడి హోదాలో తాండ్ర సాంబశివరావుగా నేను బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ, అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సైనికులు దేశ సేవలో తమ ప్రాణాలు సైతం అర్పిస్తారనే సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. భారతీయులందరికీ కూడా భారతదేశానికి సేవ చేసినటువంటి సైనికులుగా, మాజీ సైనికులుగా మా అందరి తరపున భారతీయులందరికీ కులాలకి, మతాలకి, జాతులకి భిన్నంగా, అతీతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరంలో భారతీయులందరూ కూడా సుఖ సౌఖ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ధన ధాన్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి ప్రతి భారతీయుడు కూడా తన యొక్క ఈ సంవత్సరాన్ని సంతోషంగా గడుపుకోవాలని చెప్పి, శాంతిగా ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పి కోరుకుంటూ, భారత దేశం యావత్ పౌరులందరికీ కూడా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.